ముంబై ఒక కలల నగరం. కానీ ఆ నగరంలో ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి. ఏప్రిల్ 24, 2012 సాయంత్రం సరిగ్గా 6 గంటల సమయం. బాంద్రాలోని నేషనల్ కాలేజ్ బయట ఒక 24 ఏళ్ల అమ్మాయి ఎవరి కోసమో వెయిట్ చేస్తోంది. ఆ అమ్మాయి పేరు షేనా బోరా. ముంబైలోని మెట్రోన్ అనే కంపెనీలో ఒక మంచి పొజిషన్‌లో పనిచేస్తుంది. తను అక్కడ నిలబడడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇంద్రాణి ముఖర్జీ ఆమెను డిన్నర్‌కి పిలిచింది. సరిగ్గా ఒక గంట తర్వాత ఆ అమ్మాయి మాయమైపోయింది. షేనా మాయమైన విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకంటే షేనా తన పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయిందని ఇంద్రాణి ముఖర్జీ అందరికీ చెప్పింది. షేనా మొబైల్ నుండి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీకి ఇకపై మనం విడిపోదాం, నన్ను వెతకద్దు అని ఒక మెసేజ్ కూడా వచ్చింది. ఒక 3 సంవత్సరాల పాటు షేనా బోరా అనే వ్యక్తి అసలు ఈ భూమి మీదే లేదన్న విషయం ఎవరికీ తెలియదు. ఇది కేవలం ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు కాదు. ఇది ఒక పక్కాగా ప్లాన్ చేసిన మర్డర్. ఈ కేసును మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇంద్రాణి ముఖర్జీ యొక్క కాంప్లికేటెడ్ ఫ్యామిలీ ట్రీని క్లియర్‌గా చూడాలి. ఇంద్రాణి ముఖర్జీకి మొత్తం 3 పెళ్లిళ్ళు లేదా 3 మేజర్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. మొదట అస్సాంలో ఉన్నప్పుడు సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తితో ఆమెకి సంబంధం ఉండేది. దీనికి పుట్టిన పిల్లలే షేనా బోరా మరియు ఆమె తమ్ముడు మిఖేల్ బోరా. అంటే షేనా బయోలాజికల్ ఫాదర్ సిద్ధార్థ్ దాస్. ఆ తర్వాత ఇంద్రాణి కోల్కతాకి వెళ్ళి సంజీవ్ ఖన్నాను పెళ్లి చేసుకుంది. వీరికి విధి అనే కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత 2002లో స్టార్ ఇండియా నెట్వర్క్ సీఈఓ అయిన పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ కలిసి ఐఎన్ఎక్స్ మీడియా అనే పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించేవారు. ఇక్కడ ఇంద్రాణి ఒక పెద్ద అబద్ధానికి తెరలేపింది. పీటర్ ముఖర్జీకి షీనా తన సొంత కూతురని చెప్పకుండా తన చెల్లెలని పరిచయం చేసింది. పీటర్ ముఖర్జీకి కూడా అంతకుముందే పెళ్ళయి 2 కొడుకులు కూడా ఉన్నారు. అందులో ఒకడే రాహుల్ ముఖర్జీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే ఇంట్లో ఇంద్రాణి చెల్లిగా పరిచయమైన షీనా పీటర్ కొడుకు రాహుల్తో ప్రేమలో పడింది. అంటే టెక్నికల్గా చూస్తే వాళ్ళిద్దరూ అన్నా చెల్లి అవుతారు. కట్ చేస్తే ఆగస్టు 2015లో ముంబై పోలీసులు శాంబర్ రాయ్ అనే వ్యక్తిని ఒక ఇల్లీగల్ గన్ కేసులో అరెస్ట్ చేశారు. అతను మరెవరో కాదు, ఇంద్రాణి ముఖర్జీ యొక్క డ్రైవర్. విచారణలో అతను చెప్పిన కొన్ని విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక మర్డర్ ప్లాన్లో తాను కూడా ఉన్నానని, ఆ డెడ్ బాడీని రాయగఢ్ అడవుల్లో పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్పాడు. పోలీసులు అక్కడికి వెళ్లి చంపగా ఒక అస్థిపంజరం, కొన్ని ఇంకులు బయటపడ్డాయి. ఆ తర్వాతే ఇంద్రాణి ముఖర్జీ అలాగే ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల తర్వాత పోలీసులు ఒక కథనాన్ని కోర్టు ముందు ఉంచారు. అది పూర్తిగా శాంబర్ రాయ్ ఇచ్చిన సాక్ష్యం మరియు ప్రాసిక్యూషన్ వాదనల మీద ఆధారపడింది. ఆ కథనం ప్రకారం ఇంద్రాణి ముఖర్జీకి తన కూతురు షీనా అంటే ఒక రకమైన కోపం ఉండేది. షీనా తనకు ఇంద్రాణితో ఉన్న రియల్ రిలేషన్షిప్ని బయటపెడతానని బెదిరిస్తోందని, ముంబైలో ఒక ఫ్లాట్ కూడా కావాలని అడుగుతుందని ఇంద్రాణి ఫీల్ అయ్యేది. అన్నింటికీ మించి షీనా తన సౌత్ కొడుకు రాహుల్ ముఖర్జీతో ప్రేమలో పడడం ఇంద్రాణికి అస్సలు నచ్చలేదు. అందుకే మర్డర్ ప్లాన్ మొదలైందని ప్రాసిక్యూషన్ వాదన. డ్రైవర్ శాంబర్ రాయ్ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 24, 2012 సాయంత్రం ఇంద్రాణి ఒక సిల్వర్ కలర్ చెవరలెట్ టెవెరా కార్ని అద్దెకు తీసుకుంది. కారులో డ్రైవర్ రాయ్, ఇంద్రాణి ముఖర్జీ ఇంకా ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా ఉన్నారు. వారు షీనాను బాంద్రాలో పికప్ చేసుకున్నారు. కారు ట్రాఫిక్లో వెళ్తుండగానే సంజీవ్ ఖన్నా షీనా జుట్టు పట్టుకుని వెనక్కి లాగగా ఇంద్రాణి ఆమె గొంతు నుండి చంపేసింది. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ లాగా షీనా బాడీని పక్కనే కూర్చోబెట్టుకుని ఏమీ తేలినట్లు వర్లీలోని తమ ఫ్లాట్కి తీసుకెళ్లారు. ఆ రాత్రంతా ఆ డెడ్ బాడీని తమ గ్యారేజ్లో ఉన్న కారులోనే ఉంచి ఆ తర్వాత రోజు ఉదయం 4 గంటలకి నిందితులు 3 కలిసి ఆ బాడీని తీసుకుని రాయగఢ్ జిల్లాలోని దాగోబ్ గ్రామానికి దగ్గరగా ఉన్న అడవుల్లోకి వెళ్లారు. అక్కడ బాడీని ఒక సూట్ కేసులో పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇక్కడే ఇన్వెస్టిగేషన్లో ఒక పెద్ద లూప్ కనిపిస్తుంది. అదేంటంటే అదే నెలలో రాయగఢ్ పోలీసులకు ఆ అడవిలోని ప్రజలు ఒక కాలిన డెడ్ బాడీ గురించి రిపోర్ట్ చేశారు. పోలీసులు ఆ బాడీని చూశారు, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఆ బాడీని గుర్తు తెలియని అని అక్కడే పాతిపెట్టేశారు. ఆ రోజు కనుక పోలీసులు రిపోర్ట్ చేసి ఉంటే ఈ కేసు 2015 దాకా వెయిట్ చేసేది కాదేమో. అసలు ముంబై హై సొసైటీలో ఒక అమ్మాయి మాయమైతే ఎవరు ఎందుకు గమనించలేదు అనే అనుమానం మనకు వస్తుంది కదా. కానీ దానికి అసలు కారణం ఇంద్రాణి ముఖర్జీ. షీనా అమెరికా వెళ్ళిపోయిందని చెప్పడమే కాదు, షీనా ఫోన్ నుండి మెసేజ్ పంపిస్తూ ఆమె బ్రతికే ఉందని అందరినీ నమ్మించింది. ఈ క్రమంలోనే ఆమె షీనా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక రెసిగ్నేషన్ లెటర్ని కూడా ముంబై మెట్రోన్ ఆఫీస్కి పంపించింది. అలాగే రాహుల్ ముఖర్జీకి షీనా నెంబర్ నుండి మన మధ్య అంతా అయిపోయింది, నన్ను డిస్టర్బ్ చేయకు అనే మెసేజ్ కూడా పంపించింది. ఇది ఎంత పక్కగా ప్లాన్ చేశారంటే ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆమెను ఒక డిజిటల్ గోస్ట్లా సజీవంగా ఉంచారు. ఇక్కడ మనం పీటర్ ముఖర్జీ రోల్ని కూడా తక్కువ అంచనా వేయలేము. పీటర్ అప్పట్లో ఒక పెద్ద మీడియా కింగ్. తన కొడుకు రాహుల్ పదే పదే షీనా గురించి అడుగుతుంటే పీటర్ మాత్రం తన భార్య మాటలనే గుడ్డిగా నమ్మాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం రాహుల్ దగ్గర కొన్ని ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అందులో పీటర్ ముఖర్జీ తన కొడుకుని షీనా గురించి వెతకవద్దని చెప్పాడట. అసలు పీటర్ ముఖర్జీకి ఈ విషయం తెలియదా, లేక తన ఇమేజ్ కోసం తెలిసినా సైలెంట్గా ఉన్నాడా అన్నది ఇప్పటికీ ఆన్సర్ లేని ఒక పెద్ద క్వశ్చన్. మనం ఈ క్రైమ్ వెనుక ఉన్న మోటివ్స్ని అనలైజ్ చేసినట్లయితే 2 పాయింట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది సోషల్ ఇమేజ్. ఒక ప్రైవేట్ రిలేషన్ని పబ్లిక్లో చెల్లిగా చెప్పి ఆ తర్వాత అది బయటపడితే వచ్చే పరువు తక్కువతనం ఇంద్రాణికి పెద్ద సమస్య అని తను భావించి ఉండవచ్చు.
ఇక రెండవది ఆర్థిక లావాదేవీలు. 2007 నుండి 2009 మధ్య కాలంలో ఐఎన్ఎక్స్ మీడియాలో జరిగిన ఫైనాన్షియల్ డీల్స్‌లో కొన్ని కోట్లు షీనా బోరా పేరు మీద ఉన్న సింగపూర్ బ్యాంక్ అకౌంట్స్‌లోకి వెళ్ళాయని సీబీఐ వాదన. ఒకవేళ అదే నిజమైతే డబ్బు తిరిగి ఇవ్వడానికి షీనా నిరాకరించడం వల్లే ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు. కానీ ఈ ఫైనాన్షియల్ కోణాన్ని ప్రూవ్ చేయడంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఆ బ్యాంక్ అకౌంట్స్‌లో నిజంగా అంత డబ్బు ఉందా? ఉంటే అది ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకలేదు. కేవలం డ్రైవర్ రాయ్ ఇచ్చిన సాక్ష్యం మీద మాత్రమే ఈ కేసు ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు రాగెట్ పోలీసులు అడవిలో బాడీ దొరికినప్పుడు కేవలం శాంపిల్స్ తీసుకొని ఎందుకు వదిలేశారు? ఆ శాంపిల్స్ని ముంబైలోని జేజే హాస్పిటల్కి పంపించమని వాళ్ళు చెప్పారు. కానీ హాస్పిటల్లో ఆ శాంపిల్స్ దొరకలేదు. మళ్ళీ 2015లో ఆ ప్లేస్ని డిక్ చేసినప్పుడు దొరికిన ఎముకలు అసలు షీనా బోరావేనా అన్న దానిపై ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ముంబై లాంటి మెట్రో సిటీలో ఒక అమ్మాయిని చంపేసి బాడీని పక్కనే పెట్టుకుని గరజలో నిద్రపోయి మరుసటి రోజు అందరినీ నమ్మించగలిగారంటే ఆ నేరస్తుల మానసిక స్థితి ఎంత కఠినంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంద్రాణి ముఖర్జీ 2022లో బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆమె ఇప్పటికీ తన అమాయకురాలనని, అసలు షీనా బోరా బతికే ఉందని ఆమె చెప్తోంది. కాశ్మీర్లో షీనాను ఎవరో చూసారని కూడా ఆమె క్లెయిమ్ చేస్తుంది. Sheena is definitely alive, and I know she's roaming around somewhere. ఇది ఆమె ప్లే చేస్తున్న ఒక స్ట్రాటజీనా, లేక నిజంగానే ఏదైనా మిస్టరీ దాగి ఉందా? ఈ కేసులో మనం ఎన్ని కోణాలు వెతికినా చివరికి ఆగిపోయేది పోలీసుల ఆలస్యత్వం దగ్గరే. ఒక వ్యవస్థ ఒక ప్రాణాన్ని ఎంత సింపుల్గా చూస్తుందో అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. 2012లో బాడీ దొరికినప్పుడే ఇన్వెస్టిగేషన్ జరిగి ఉంటే సాక్ష్యాలు తాజాగా ఉండేవి. నేరస్తులు ఇంతకాలం బయట ఉండేవారు కాదు. ప్రస్తుతం ఈ కేసు ఈ రోజుకి కూడా సిబిఐ స్పెషల్ కోర్టులో ఉంది. పీటర్ ముఖర్జీ అలాగే ఇంద్రాణి ముఖర్జీ విడిపోయారు. సాక్షులు ఒక్కొక్కరిగా కోర్టులో తమ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. డ్రైవర్ శ్యాంబర్ రాయ్ అప్రూవర్గా మారాడు కాబట్టి అతను మాటలే ఈ కేసులో కీలకం. కానీ అతని క్రెడిబిలిటీని డిఫెన్స్ లాయర్లు ఎప్పటికప్పుడు సవాల్ చేస్తున్నారు. ఈ మొత్తం స్టోరీని మనం ఒకసారి దూరం నుంచి చూస్తే ఇక్కడ మనకు కనిపించేది క్రైమ్ కంటే ఎక్కువగా ఒక బలమైన వ్యవస్థను మేనేజ్ చేసే పవర్. ధనవంతులు తమ తప్పులను ఎలా కప్పిపుచ్చుకోగలరో, పోలీసులను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో ఈ కేసు స్పష్టంగా చూపిస్తుంది. ఇంతకీ షీనా బోరాకి న్యాయం జరిగిందా అంటే ఇప్పటికీ లేదనే చెప్పాలి. ఇంతకీ ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గుర్తుంచుకోండి, కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. ప్రశ్నించండి, ఎందుకంటే ఆ ప్రశ్నలే మనల్ని నిజానికి చేరువ చేస్తాయి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.